నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 16కి అందరికీ స్వాగతం. సో లాస్ట్ వీక్ ఈ ఎపిసోడ్ మనము స్కిప్ చేసాము, కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో ఈ వీక్ మనం కంటిన్యూ చేస్తున్నాం టెక్ Q&A సెక్షన్. సో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఈ 3-4 డేస్ నుంచి నేను మ్యాక్సిమం చాలా కామెంట్స్కి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే కొంచెం ఫ్రీ అయ్యా కాబట్టి. సో మ్యాక్సిమం చాలా కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చాను. కొన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను, ఒక 18 to 19 క్వశ్చన్స్. సో ఈరోజు మనం క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి నక్కా సురేష్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, నేను OnePlus 3T ఇప్పుడు తీసుకోవచ్చా? అమెజాన్లో 29,999 రూపీస్ ఉంది, షాప్ క్లూస్లో 27,590 రూపీస్ ఉంది, తీసుకోవచ్చా? ప్లీజ్ రిప్లై మీ బ్రో. మీరు OnePlus మొబైల్స్ ఏది కొనాలన్నా కానీ అమెజాన్ నుంచే కొనండి. షాప్ క్లూస్ కానీ ఇట్లాంటి సైట్స్ ఎక్కడ మీరు కొనకండి, మీకు వారంటీ అనేది రాదు. సో OnePlus మొబైల్స్ మీరు కొనాలంటే ఆథరైజ్డ్ సెల్లర్ వచ్చేసరికి మనకి ఓన్లీ అమెజాన్. మీరు అమెజాన్ నుంచి కొంటేనే మీకు వారంటీ అనేది వ్యాలిడ్ అవుతుంది. మీరు వేరే సైట్ నుంచి కానీ OnePlus మొబైల్స్ కొన్నారంటే మీకు వారంటీ అనేది ఉండదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి OnePlus మొబైల్స్ కొనేటప్పుడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసరికి హరిరాజ్ అడుగుతున్నారు. బ్రో, కామన్గా మిగతా శాంసంగ్ మొబైల్స్ లాగా శాంసంగ్ గెలాక్సీ S8 కొంతకాలం తర్వాత హ్యాంగ్ అవుతుందా? దీని గురించి చెప్పండి బ్రో. సో శాంసంగ్ గెలాక్సీ S8 హ్యాంగ్ అవుతుందా అంటే చెప్పలేము అది. సో శాంసంగ్ వచ్చేసరికి మనకి టచ్ విజ్ ఉంటుంది కదా, సో టచ్ విజ్ మొత్తం చేంజ్ చేసేసింది. సో గ్రేస్ UI అంటున్నారు ఇప్పుడు, దాన్ని మొత్తం చేంజ్ అయింది. సో శాంసంగ్ ప్రాబ్లం ఏంటంటే మనకి అప్డేట్స్. సో అప్డేట్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో నా శాంసంగ్ గెలాక్సీ Note 4 తీసుకుంటే ఫస్ట్ బాగానే పనిచేసింది. ఎప్పుడైతే మార్చ్ మేలో అప్డేట్ వచ్చిందో తర్వాత అది కొంచెం పాడైపోయింది. ఫోన్ అయితే ఇప్పుడు అసలు కంప్లీట్ డెడ్ అయిపోయింది. సో మదర్ బోర్డ్ ప్రాబ్లం అని చెప్తున్నారు. సో చెప్పలేము, శాంసంగ్ మనకి అప్డేట్స్ ఇస్తుంది కదా, అప్డేట్స్ కొంచెం మనకి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మధ్య ఆప్టిమైజేషన్ కానీ లేకపోతే ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది. సో కెర్నల్ వర్షన్ చేంజ్ అయింది అనుకోండి, అక్కడ మనకు కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో ఎంత ర్యామ్ అయినా ఉండేవండి, లేకపోతే ఎంత ఫాస్ట్ అయినా ఉండేవండి ర్యామ్, కాకపోతే మనకి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మధ్య ఆప్టిమైజేషన్ కానీ దెబ్బతిందంటే ఖచ్చితంగా మనకి ల్యాగ్ అనేది వస్తూ ఉంటుంది. సో అదే మేజర్ ప్రాబ్లం. చాలా ఫోన్స్లో కూడా చూస్తే మీరు 4GB ర్యామ్ ఉన్నా కానీ ఫోన్ కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టు, స్టక్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనకి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మధ్య ఆప్టిమైజేషన్ లేకపోవడం, కెర్నల్ వర్షన్ వల్ల వస్తూ ఉంటాయి. సో ఇది మొత్తం అప్డేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అప్డేట్స్ ఖచ్చితంగా ప్రాపర్గా వాళ్ళు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మీద ఆప్టిమైజేషన్ చేసి కానీ ఇస్తే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం తేడా వచ్చిందంటే ఫోన్ హ్యాంగ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శ్రీరామ్ అడుగుతున్నారు. చాలా ఫోన్స్ కొంటావు కదా, అవి ఏం చేస్తున్నావు? సో చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఫోన్స్ అన్ని కొంటున్నా, చాలా రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు. అవన్నీ నేను మళ్ళీ రీసేల్ చేసేస్తూ ఉంటాను. సో చాలామంది అడుగుతుంటారు కామెంట్ సెక్షన్లో. సో వాళ్ళతో నేను ఫేస్బుక్ పేజ్ నుంచి కాంటాక్ట్ అయ్యి అవి రీసేల్ చేస్తూ ఉంటాను. ఒక 2,000 ఆఫ్ లేకపోతే 1,000 ఆఫ్ ఫోన్ ప్రైస్ బట్టి మనం ఆఫ్ చేస్తూ ఉంటాము. సో ఇప్పటివరకు అయితే నేను OLX, క్విక్కర్ ఇట్లాంటి వాటిలో ఏం అమ్మలేదు. సో చాలామంది కొన్నారు నా దగ్గర నుంచి, చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మళ్ళీ ఆ డబ్బులే మళ్ళీ మొబైల్స్ కొనడానికి యూజ్ చేస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు కొన్ని మొబైల్స్ అయితే సేల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోమాక్స్ ఈవోక్ పవర్ తీసుకుంటే అది ఎవరు కొనరు. సో అట్లాంటప్పుడు మనకు కొంచెం లాస్ వస్తూ ఉంటుంది. మనం రీసేల్ చేసేటప్పుడు కూడా లాస్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 3T తీసుకుంటే 30,000 కొన్నాను, 25,000కి అమ్మేశాను. సో అక్కడ 5,000 లాస్ వస్తుంది. సో ఇవన్నీ కామన్. సో ఫోన్స్ అయితే నేను కొంటాను, రివ్యూ చేస్తాను, మళ్ళీ రీసేల్ చేస్తాను మ్యాక్సిమం. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే PM7 గేమింగ్ అడుగుతున్నారు. వై డోంట్ దీస్ పీపుల్ ప్రొవైడ్ ఏ బిగ్గర్ బ్యాటరీ? ద చీపర్ వన్స్ ఆర్ గెట్టింగ్ 4,000 mAh బ్యాటరీ. సో ఇది శాంసంగ్ గెలాక్సీ S8 గురించి అడుగుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ S8లో ఎందుకు తక్కువ బ్యాటరీ ఇస్తున్నారు? చిన్న చిన్న ఫోన్లో కూడా 4,000 mAh బ్యాటరీ ఉంటుంది కదా అడుగుతున్నారు. సో మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి బ్యాటరీ మీరు mAh కెపాసిటీ పెంచుతూ పోతే ఏమైందంటే ఫోన్ అనేది వెయిట్ ఎక్కువ అవుతుంది. సో ఫోన్ వెయిట్ ఎక్కువ అయితే మీకు 60,000 ఫోన్ మీకు అంత బల్కీగా ఉండకూడదు. సో కొంచెం డిజైన్ కూడా మనకి చేంజ్ చేయాల్సి వస్తుంది. డిజైన్ అంటే మనకి ఫోన్ సైజ్ పెరుగుతుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు డిజైన్ అండ్ ఇంకోటి వచ్చేసరికి వెయిట్, సో రెండు వాళ్ళు కన్సిడరేషన్ చేసుకొని బ్యాటరీ మ్యాక్సిమం 3,000, 3,500 మధ్యలో పెడతారు, కానీ 4,000 పైన మీకు 50,000-60,000 మొబైల్లో ఉండదు. సో అవన్నీ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి వాళ్ళు పెద్దగా ఆలోచించరు బ్యాటరీ కెపాసిటీ గురించి. సో ఇది మెయిన్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చక్రవర్తి అడుగుతున్నారు. అన్న, స్నాప్డ్రాగన్ 800 అబోవ్ మొబైల్స్ని ఎందుకు క్వాడ్ కోర్ అని పెడుతున్నారు? ఆక్టా కోర్ని పెడితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది కదా, లైక్ LG G6, Lenovo ZUK Z1. సో స్నాప్డ్రాగన్ 800 అబోవ్ మొబైల్స్కి క్వాడ్ కోర్ ఎందుకు పెడుతున్నారు?
ఫ్రెండ్స్ క్వాడ్ కోర్కి ఆక్టా కోర్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మీకు. ఆ కోర్స్ వల్ల మీకు యూజ్ ఏమి ఉండదు. సో ఒకేసారి మీకు 8 కోర్స్ అనేవి పనిచేయవు. సో మీరు చేసే టాస్క్ బట్టి మీకు 2 కోర్సా 4 కోర్సా అలా పనిచేస్తూ ఉంటాయి. ఒకేసారి 8 కోర్స్ పనిచేసే అంత పనులు మనకి మ్యాక్సిమం ఉండవు. సో మీరు పెద్ద పెద్ద ప్రాసెసర్ తీసుకుంటే క్వాడ్ కోర్ అని కనపడుతూ ఉంటాయి. సో క్వాడ్ కోర్ అండ్ నథింగ్ బట్ పవర్ఫుల్ కోర్స్ ఎన్ని ఉన్నాయి, అది ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాపిల్ తీసుకోండి. యాపిల్ మనకి ఇప్పుడు A8 చిప్ సెట్ తీసుకుంటే ఐఫోన్ 7లో మనకి 4A కోర్స్ ఉంటాయి. ఆ 4 కోర్స్ 2 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 2 నార్మల్ కోర్స్ ఉంటాయి. ఈ పవర్ఫుల్ కోర్స్ మొత్తం పెద్ద పెద్ద పనులను ఇవే చేస్తుంటాయి. గేమ్స్ రన్ చేయడం ఇట్లాంటి టాస్క్లను ఇవే చేస్తూ ఉంటాయి. అండ్ మిగతా 2 కోర్స్ చిన్న టాస్క్కి పనిచేస్తూ ఉంటాయి. ఒకేసారి 4 కోర్స్ అనేవి పనిచేయవు. సో ఒకేసారి మీకు 4 కోర్స్ అనేవి అసలు యూజ్ ఉండవు. 2 కోర్స్ పనిచేస్తుందంటే 2 కోర్స్ అసలు యూజే ఉండవు. అలా సైడ్కి ఉంటాయి అంతే. 2 కోర్స్ పనిచేస్తే మిగతా 2 కోర్స్ సైడ్కి ఉంటాయి. సో అట్లా మనకి కోర్స్ అనేవి యూజ్ అయితే దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తాను. క్వాడ్ కోర్ ఏంది, ఆక్టా కోర్ ఏంది, ఇవన్నీ నేను హెక్సా కోర్ ఏంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పాత వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో ఈ కోర్స్ గురించి చేశాను, ర్యామ్ గురించి చేశాను, మెగాపిక్సెల్ గురించి చేశాను. చాలా వీడియోస్, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. సో పాత వీడియోస్ అన్నీ. సో అవన్నీ చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో కోర్స్ అయితే మీకు అంత యూజ్ ఉండవు. సో మీరు చేసే టాస్క్ బట్టి ఏ కోర్ కావాలో, ఎన్ని కోర్స్ కావాలో అన్ని కోర్సే యాక్టివ్ ఉంటాయి. మిగతా కోర్స్ అన్నీ మీకు సైడ్కి ఉంటే అవి పనిచేయవు. సో ఇక్కడ క్వాడ్ కోర్ ఆక్టా కోర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని పవర్ఫుల్ కోర్స్ ఉన్నవని ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ సార్ శ్రీనివాస్ అడుగుతున్నారు. నమస్తే అన్న, Samsung Galaxy Note 4 రూట్ చేశాను. రీసెట్ చేసిన తర్వాత రూట్ అవ్వలేదని చూపిస్తుంది. తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్లో PC కనెక్ట్ చేసుకోమంటుంది. నా మొబైల్ మరలా మామూలుగా అవ్వాలంటే నేను ఏం చేయాలి? సో మీరు Samsung Galaxy Note 4 రూట్ చేయడానికి ట్రై చేశారు, అది రూట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనకి అఫీషియల్ అప్డేట్స్ ఏమీ రావట్లేదు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు స్టాక్ రామ్ని ఫ్లాష్ చేయండి. ఆడియన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి Note 4 స్టాక్ రామ్ డౌన్లోడ్ చేసుకోండి. sammobiles.com నుంచి మీ ఫోన్ డౌన్లోడ్ మోడ్లో పెట్టి స్టాక్ రామ్ని ఫ్లాష్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ ఫోన్ మళ్ళీ కొత్తలా అవుతుంది. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మీకు ఇది చేయడం చేత కాకపోతే మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు 200 రూపీస్ అట్లా తీసుకుంటారు. వాళ్ళే మీకు స్టాక్ రామ్ని ఫ్లాష్ చేసిస్తారు. మీకు అఫీషియల్ అప్డేట్స్ అనేవి మళ్ళీ వస్తాయి. ఈ ఫోన్ అనే కాదు, ఏ ఫోన్ అయినా కానీ మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉందంటే మీరు స్టాక్ రామ్ని ఫ్లాష్ చేయండి. స్టాక్ రామ్ ఫ్లాష్ చేస్తే మీకు మళ్ళీ మీ ఫోన్ కొత్త ఫోన్లో తయారవుతుంది. సో ఇది ఒక్క ఫోన్కే కదా, అన్ని ఫోన్లకు వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శ్రీనివాస్ అడుగుతున్నారు, ఓటీజీ ద్వారా పెన్ డ్రైవ్ వాడేటప్పుడు పెన్ డ్రైవ్ ఎందుకు హీట్ అవుతుంది? సో ఓటీజీ నుంచి మీరు పెన్ డ్రైవ్ వాడేటప్పుడు మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినప్పుడు మీరు డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా. పెన్ డ్రైవ్ రీడ్ చేసేటప్పుడు, లేకపోతే మీరు ఏదైనా కాపీ చేసేటప్పుడు, పెన్ డ్రైవ్ నుంచి ఏదైనా మూవీ మీరు ప్లే చేస్తున్నప్పుడు సో ఖచ్చితంగా డేటా ట్రాన్స్ఫర్ అయితే జరుగుతూ ఉంటుంది. అది మీకు బిట్స్ రూపంలో జరుగుతుంది. డేటా ట్రాన్స్ఫర్ అనేది బిట్స్ రూపంలో జరుగుతుంటుంది. ఎన్ని బిట్స్ పర్ సెకండ్, ఎన్ని బిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది, మెగా బిట్స్ పర్ సెకండ్ వినే ఉంటారు మీరు. సో ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, సో ఈ ట్రాన్స్ఫర్ అంతా మనకి జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు డేటా ట్రాన్స్ఫర్ అనేది జరిగేటప్పుడు ఖచ్చితంగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. అందుకే మీకు పెన్ డ్రైవ్ అనేది హీట్ అవుతుంది. సో ఇదే రీజన్ మీకు ఓటీజీ ద్వారా మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే పెన్ డ్రైవ్ అనేది హీట్ అవుతుంది. సో ఏదైనా తీసుకొని మీరు హార్డ్ డ్రైవ్ కానీ పెన్ డ్రైవ్ కానీ ఏదైనా మీరు సిస్టమ్ కనెక్ట్ చేసినా కానీ డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కొంచెం హీట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మున్ అడుగుతున్నారు, హాయ్ అన్న, క్లోన్ ఐఫోన్స్ గురించి చెప్పండి. సో ఐఫోన్ క్లోన్స్ అండ్ నథింగ్ బట్ అవి రిప్లికా అంటే డూప్లికేట్. సో డూప్లికేట్ కాపీలు తయారు చేస్తూ ఉంటారు. సో సాఫ్ట్వేర్ మీకు iOS ఉండదు, ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఉండదు, వాటి డూప్లికేట్ లాగా ఉంటుంది. ఐఫోన్ లాగా ఉంటుంది చూడడానికి. కాకపోతే మీకు లోపల మీకు యాప్ స్టోర్ బదులు ప్లే స్టోర్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అంత బాగుండవు ఫ్రెండ్స్ అవి. మీరు ఐఫోన్ క్లోన్ కాపీస్ అయితే తీసుకోకండి. సో మీకు 8,000 9,000 మీకు ఐఫోన్ క్లోన్ కాపీస్ వస్తూ ఉంటాయి. సో మీకు అది ఐఫోన్ కాదు, ఆ సాఫ్ట్వేర్ మీకు మ్యాక్సిమం ఆండ్రాయిడే ఉంటుంది లోపల. సో చూడడానికి మీకు ఫోన్ ఐఫోన్ లాగా ఉంటుంది. సో అంత ఎక్స్పీరియన్స్ మీకు అంత ప్రాసెసర్ ఏందో తెలియదు, మనకి లోపల జీపీయూ ఏందో తెలియదు, అసలు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఎట్లుందో తెలియదు. సో జస్ట్ మీరు షోకి తీసుకోవడమే అవి. సో అవైతే మీకు అంత అద్భుతంగా ఏమీ పనిచేయవు. సో క్లోన్ కాపీస్ అయితే తీసుకోవద్దు. క్లోన్ అండ్ నథింగ్ బట్ డూప్లికేట్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సాయి అడుగుతున్నారు, అన్న మొబైల్ హీట్ అవుతున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే మొబైల్ డ్యామేజ్ అవుతుందా? ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. మీ మొబైల్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో మనకి వేపర్ ఉంటుంది కదా, వేపర్ అనేది మనకి ఫోన్స్ ఇప్పుడు 3.5 హెడ్ ఫోన్ జాక్ దగ్గర మనకి ఈ హోల్ ఉంటుంది, హోల్ లోపలికి వెళ్తుంది. లేకపోతే ఎక్కడైతే ఛార్జింగ్ పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి, సో వాటిలోకి మీకు ఆ వేపర్ అనేది వెళ్తుంది. సో వాటర్ పార్టికల్స్ వేపర్ మీకు లోపలికి వెళ్ళినాయి అంటే ఖచ్చితంగా మీ ఫోన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మన ఫోన్స్ ఇవి వాటర్ ప్రూఫ్ అయితే కావు. సో పెద్ద పెద్ద ఫోన్స్ అయితే మీకు వాటర్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫ్ ఉంటాయి కానీ అవి కొంచెం డ్యామేజ్ అవ్వవు.
ప్లస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది చాలా అది మంచి పని కాదు. ఎందుకంటే మీ బ్యాటరీస్ వచ్చేసి మీకు లిథియం అయాన్ లేకపోతే లిథియం పాలిమర్ ఉంటాయి. సో అవి మీకు ఎక్కువ హీట్ని తట్టుకోలేవు, ఎక్కువ కూల్ని కూడా తట్టుకోలేవు. సో మీ బ్యాటరీ అనేది ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ ఫోన్ అయితే హీట్ అవుతున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకండి, జస్ట్ పక్కకు పెట్టేసేయండి. అది మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇది నేను ఇవ్వగల సలహా మీకు, ఫ్రిడ్జ్లో అయితే మీ ఫోన్లో అయితే పెట్టకండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అజయ్ వేములు అడుగుతున్నారు, ల్యాబ్స్ గురించి వీడియో చేయి బ్రో. సో ల్యాప్టాప్స్ గురించి ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీక్ మొత్తం మ్యాక్సిమం ఈ టాపిక్ మీద కవర్ చేస్తాను. ల్యాప్టాప్స్, మ్యాక్ బుక్స్, సో ఎవరెవరు ఏమేమి కొనాలి, సో ఏమేమి చూడాలి అసలు ల్యాప్టాప్ కొనేటప్పుడు. చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి మనకి, అసలు మనం స్పెసిఫికేషన్స్ ఏం చూడాలి, ఎవరెవరి రిక్వైర్మెంట్కి ఏమేమి సరిపోతాయి, సో అవన్నీ నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా నెక్స్ట్ Q&A అయిపోయే వరకు ఖచ్చితంగా ల్యాప్టాప్స్ గురించి అయితే ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. ఫ్రెండ్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విజయభాస్కర్ అవుతున్నారు, ప్లీజ్ బ్రో రెడ్మీ నోట్ 4 ఛార్జింగ్ పెట్టి హాట్స్పాట్ ఆన్ చేస్తే హీట్ అవుతుంది ఎందుకు బ్రో? సో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మ్యాక్సిమం అన్ని మొబైల్స్ హీట్ అవుతూ ఉంటాయి. దాంతో మీరు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఖచ్చితంగా హీట్ అయితే జనరేట్ అవుతుంది, అక్కడ మీకు ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే మీకు హీట్ అవ్వడం వల్ల ఏంటి ప్రాబ్లం అంటే ఖచ్చితంగా మీ బ్యాటరీకి ప్రాబ్లం అవుతుంది. మ్యాక్సిమం అంతమించి ఏమి ఉండదు, మీ ఫోన్కి అయితే ఏమీ డ్యామేజ్ ఉండదు. సో మీ బ్యాటరీ కానీ కొంచెం అటు ఇటు అయిందంటే అది బ్లాస్ట్ అవ్వడం కానీ లేకపోతే ఉబ్బడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఛార్జింగ్ పెట్టి మీరు ఇట్లాంటి పనులు చేయకండి. సో హాట్స్పాట్ మీకు కొంచెం మీ సిగ్నల్ తక్కువ ఉందనుకోండి, మీ ఫోన్ సిగ్నల్ తక్కువ ఉన్నప్పుడు సో అది ఎక్కువ గుంజడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ టవర్స్ నుంచి, అప్పుడు ఫోన్ ఇంకా హీట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు మొబైల్ హాట్స్పాట్ పెట్టి మీరు ఛార్జింగ్ పెట్టడం అనేది అది చేయకండి, కొంచెం ప్రాబ్లం అవుతుంది మీ ఫోన్కి. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో నేను ఇక్కడ మీకు ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా, వదిలేస్తే లేకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మొబైల్ హాట్స్పాట్ ఆడడం వల్ల మొబైల్ ప్రమాదం అని చెప్పేసి ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు ఇంకా డౌట్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కొంచెం చక్కెర అడుగుతున్నారు, రెడ్మీ నోట్ 4 అండ్ మీ మ్యాక్స్ ఏ ఫోన్ బాగుంటుందన్న కొంచెం చెప్పు. ఖచ్చితంగా రెడ్మీ నోట్ 4 బాగుంటుంది నా ఒపీనియన్ ప్రకారం. కాకపోతే మీకు స్క్రీన్ సైజ్ పెద్దది కావాలంటే మీ మ్యాక్స్ తీసుకోండి. రెడ్మీ నోట్ 4 మీకు ప్రాసెసర్ ప్లస్ బ్యాటరీ ఎక్సలెంట్ ఉంటుంది, మీకు అంత హీట్ అవ్వదు ఫోన్. సో మీరు మీ మ్యాక్స్ తీసుకుంటే స్నాప్డ్రాగన్ 650 ఉంటుంది, రెడ్మీ నోట్ 3 లాగే ఉంటుంది సేమ్. నా ఒపీనియన్ ప్రకారం నేనైతే రెడ్మీ నోట్ 4 తీసుకుంటాను. సో ఒకవేళ మీకు స్క్రీన్ కానీ పెద్దది కావాలంటే 6 ఇంచ్ అలా కావాలంటే ఖచ్చితంగా మీ మ్యాక్సే మీకు అక్కడ ఆప్షన్. స్క్రీన్ సైజ్ నాకు తక్కువ పర్లేదు అనుకుంటే మాత్రం రెడ్మీ నోట్ 4 తీసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రమేష్ బాబు అడుగుతున్నారు, ప్లీజ్ గివ్ రివ్యూ ఆన్ సామ్సంగ్ ఆన్ NXT 64GB. సో ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే సామ్సంగ్ ఆన్ NXT 2017 అని చెప్పేసి ఒక ఫోన్ చూపిస్తూ ఉంది. సో అది మీరు 2017 అంటే కొత్త ఫోన్ కాదు, అది పాత ఫోనే. కాకపోతే లాస్ట్ ఇయర్ మనకి ఫోన్ 30GB మోడల్ ఉంది, ఇది 64GB. అదే వాళ్ళు చేంజ్ చేసింది. ప్రాసెసర్, ర్యామ్ ఏమీ మీకు చేంజ్ లేవు, ఓన్లీ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ వాళ్ళు 32 నుంచి 64కి చేంజ్ చేసి 2017 అని పెట్టేశారు పేరు. సో ఇదైతే నేను అసలు రికమెండ్ చేయను. మీరు ఆన్ NXT కానీ J7 ప్రైమ్ కానీ మీకు సో అవి స్క్రీన్ కూడా మీకు AMOLED స్క్రీన్ ఉండవు, IPS LCD స్క్రీన్స్ ఉంటాయి. ప్లస్ మీకు సెన్సార్స్ ఉండవు. సో చిన్న చిన్న సెన్సార్స్ అన్ని స్కిప్ చేస్తారు సామ్సంగ్ మిడ్ రేంజ్లో. అండ్ ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్ అక్కడ మీకు గేమింగ్కి అయితే అది పనికిరాదు. సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు చాలా ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు. సో ఖచ్చితంగా నేనైతే ఆన్ NXT కానీ J7 ప్రైమ్ కానీ రికమెండ్ చేయను, దీనికన్నా J7 2016 చాలా బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మోహన్ గారు అడుగుతున్నారు, బ్రదర్ రెడ్మీ నోట్ 5 ఫుల్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్. సో రెడ్మీ నోట్ 4 ఇన్ఫర్మేషన్ చాలామంది రెడ్మీ నోట్ 4 రెడ్మీ నోట్ 5 అని చెప్పేసి. రెడ్మీ నోట్ 5 అనేది అది రూమర్స్ ఫ్రెండ్స్, మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ రూమర్స్. రెడ్మీ నోట్ 5 ఇప్పుడెప్పుడే లాంచ్ అవ్వదు నా దృష్టిలో, ఎందుకంటే ఆల్రెడీ రెడ్మీ నోట్ 4 మొన్నే లాంచ్ చేశారు, అది మంచి సేల్ నడుస్తుంది. ఇప్పటివరకు అది ఫోన్లు దొరకట్లేదు, ఫ్లాష్ సేల్ నడుస్తున్నాయి, కొంటూ ఉన్నారు జనాలు. ఇప్పుడు మళ్ళీ రెడ్మీ నోట్ 5 అంటే వాళ్ళు లాంచ్ చేయరు. సో మ్యాక్సిమం రెడ్మీ నోట్ 5 మీకు నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తారు. ఇప్పుడైతే మనకి మీ 6 రెడ్మీ 4 అంటే 3S ప్రైమ్కి నెక్స్ట్ జనరేషన్స్ వస్తాయి, అండ్ మీ 6 వస్తుంది. రెడ్మీ నోట్ 5 అయితే ఇప్పుడైతే రాదు. సో మ్యాక్సిమం రెడ్మీ నోట్ 5 నా దృష్టిలో అయితే నెక్స్ట్ ఇయర్కే రావాలి. సో ఇయర్ అయితే మ్యాక్సిమం రాకపోవచ్చు. ఫ్రెండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సునీల్ అడుగుతున్నారు, బ్రో స్నాప్డ్రాగన్ 652 హీట్ అయ్యేటప్పుడు స్నాప్డ్రాగన్ వాళ్ళు దాన్ని రీడిజైన్ చేసి హీట్ తగ్గించవచ్చుగా. మనం ప్రాసెసర్ బిల్డ్ టెక్నాలజీని మళ్ళీ మనం చేంజ్ చేయలేం, ఇది 28 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. సో దీన్ని మళ్ళీ వాళ్ళు చేంజ్ చేయరు, చేంజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి ప్రాసెసర్ నేమ్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చేస్తుంది. సో ఒకసారి తయారు చేస్తారంటే అంతే, ఇంకా దాని మోడల్. సో ఇప్పుడు వచ్చే ప్రాసెసర్లని వీళ్ళు 14 nm టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు స్నాప్డ్రాగన్ 660 లాంచ్ అవుతుంది. సో అది కూడా మీకు 14 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. స్నాప్డ్రాగన్ 625 కానీ 626 కానీ ఇవన్నీ మీకు
బిల్డ్ టెక్నాలజీ బాగుంటుంది వీటితో కంపేర్ చేస్తే. సో ఇట్లయితే రీడిజైన్ చేయడానికి అయితే ఏమి ఉండదు, మొత్తం డిజైన్ చేంజ్ చేయాలంటే ప్రాసెసర్ నేమ్ కూడా చేంజ్ అయిపోతుంది. సో మొత్తం టెక్నాలజీ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది, బిల్డ్ టెక్నాలజీ, అందుకే వాళ్ళు చేయరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుని తరుణ్ అడుగుతున్నారు, అన్న జియోని ఏమని గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఓన్లీ ఫర్ సెల్ఫీస్ అండ్ ఓన్లీ ఫర్ బ్యాటరీ. సో వాళ్ళు అడ్వర్టైజింగ్ కూడా అదే చేస్తున్నారు, బెస్ట్ సెల్ఫీస్ బెస్ట్ బ్యాటరీ. సో ఈ రెండు కావాలంటే మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. మీరు ఇంకా ఏమీ పట్టించుకోకండి, మీకు దాంట్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఎక్కువ గేమింగ్ వాటికి మీకు అది పనికిరాదు. సో ఓన్లీ ఫర్ సెల్ఫీస్. సో ఈ వివో, ఒప్పో, జియోని, సో ఈ ఫోన్స్ అన్నీ వీళ్ళు జస్ట్ ఓన్లీ మీకు సెల్ఫీస్ చూపిస్తారు, బ్యాక్ కెమెరా కూడా అంత బాగోదు. సో ఓన్లీ మీరు కెమెరా కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 20,000 25,000 పెట్టే బదులు మీరు డిఎస్ఎల్ఆర్ కొనుక్కోండి, ఇంకా మంచి మంచి పిక్చర్స్ వస్తాయి. సో డిఎస్ఎల్ఆర్ మీకు ఇంకా పెద్ద ఇమేజ్ సెన్సార్ ఉంటుంది, ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుంది, పిక్చర్ క్లారిటీ ఇంకా బాగుంటుంది. ఫోన్ కొనాల్సిన అవసరం లేదు, ఒక 2,000 పెట్టి చిన్న డబ్బా ఫోన్ కొనుక్కోండి. సో ఈ ఫోన్స్ అయితే మీకు ఓన్లీ సెల్ఫీస్ కోసమే పనిచేస్తాయి. సో మిగతా వాటికైతే ఈ ఫోన్లు మీకు పనికిరావు. వాళ్ళు అడ్వర్టైజింగ్ కూడా తీసుకోండి, ఒప్పో కెమెరా ఫోన్స్, వివో కెమెరా అండ్ మ్యూజిక్, జియోని కెమెరా, సెల్ఫీస్ అండ్ బ్యాటరీ. సో ఇదే అడ్వర్టైజ్ చేస్తారు కానీ పర్ఫార్మెన్స్ గురించి ఎక్కడ వాళ్ళు మాట్లాడరు, ఓన్లీ సెల్ఫీస్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ అనిల్ అడుగుతున్నారు, ఇస్ దర్ ఎనీ ఎఫెక్ట్ ఆఫ్ 3GB ర్యామ్ బికాజ్ ఐఎమ్ ఏ హెవీ గేమర్, 3GB ర్యామ్ ఈజ్ ఎనఫ్ ఫర్ 4GB ఈజ్ రిక్వైర్డ్, సజెస్ట్ మీ అబౌట్ దిస్. 3GB చాలా ఎక్కువ, మీరు ఎంత హెవీ గేమర్ అయినా కానీ మీకు ఖచ్చితంగా మీరు ఒకేసారి 2-3 గేమ్స్ అయితే మీ ఫోన్లో ఆడరు, ఒక గేమే ఆడుతూ ఉంటారు. సో ఏ గేమ్ మీరు తీసుకున్నా కానీ, ఏ గేమ్ ఆడాలన్నా కానీ మీకు 3GB ర్యామ్ చాలా 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 ఎక్కువ. 4GB మీకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీరు ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటే 4-5 యాప్స్ ఓపెన్ చేసి 4-5 గేమ్స్ ఓపెన్ చేసి ఆ గేమ్ నుంచి ఈ గేమ్కి, ఈ గేమ్ నుంచి ఆ గేమ్కి స్విచ్ అవుతూ ఉంటే సో అప్పుడు మీకు ఈ ఎక్స్ట్రా ర్యామ్ అనేది యూజ్ అవుతుంది. కానీ నార్మల్గా అయితే మీకు ఆ ఎక్స్ట్రా ర్యామ్ అనేది దేనికి యూజ్ అవ్వదు, ఫ్రీగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. సో దానివల్ల యూజ్ ఏమి ఉండదు మీకు. సో ఈ ఫ్రెండ్స్ ఇవి క్వశ్చన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 2 వీక్స్ నేను ఇంటికి వెళ్తున్నాను, అక్కడి నుంచి నేను మీకు వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, రోజుకి ఒకటైనా ప్లాన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.